సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు సారగకళ అండ్ ఈరోజు మనం ఆర్ఏజీ సెషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఆర్ఏజీ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇది మోర్ లైక్ అన్ ఏజ్ సెషన్ కాబట్టి నేను ఈ సెషన్ యూట్యూబ్లో ప్లేస్ చేస్తా. అండ్ లైక్ నా కంటెంట్ జస్ట్ లైక్ డెవాప్స్ ఏఆప్స్ కాకుండా లైక్ ఫైనాన్స్, లిరిక్స్, పాడ్కాస్ట్ అండ్ చాలా అదర్ డైవర్సిఫికేషన్ ఉంది కాబట్టి జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తున్నా ఇక్కడ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం అని చెప్పేసి టు మేక్ థింగ్స్ సింపుల్గా. నా పేరు సెర్చ్ చేస్తే సారగకళ అని చెప్పేసి ఇక్కడ నా వెబ్సైట్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అన్నీ వస్తాయి. అండ్ ఈ సెషన్ వచ్చేసి లైక్ నేను యూట్యూబ్లోని ప్లేలిస్ట్లో ఏఆప్స్, ఎంఎల్ఆప్స్ విత్ సారగకళ తెలుగు ఇది ఎక్కడ ఉంది, యా, ఇందులో పెడతాను నేను. సో ఇది ఒక ఇండివిజువల్ సెషన్. సో ఇదర్ ఈ సెషన్ చూడొచ్చు లేదా అన్ని కలిపైనా చూడొచ్చు. అండ్ సేమ్ వే బ్లాగ్స్కి వచ్చేసి లైక్ సారగకళ అంటే సారగక్లాస్ వరల్డ్.కామ్లో కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్లో ఇండెక్స్లో ఇక్కడ ఏ ఆప్స్ ఎంఎల్ ఆప్స్ డే 9లో పెడతా. ఇంకా నేను ఇండెక్స్లో అప్డేట్ చేయాల, బట్ యూ విల్ ఫైండ్ ఇట్ జూన్ అనమాట. అండ్ ఇక్కడ ఆర్ఏజీ అంటే ఏందో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. అంటే ఫర్ సపోజ్ నేను కొన్ని లైక్ నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేసుకుంటున్నాం అనుకుందాం. అండ్ ఆ టైంలో నేను అడిగి చెప్పాను, అరే నేను లైక్ ఏదైనా తింటున్నప్పుడు సినిమా చూద్దాం అనుకున్నాం. నేను ఒక సినిమా చూసాను, అది బాగుంది, బట్ లైక్ నాకు టైటిల్ గుర్తులేదు అని చెప్పిన. ఏదో ఒక సీన్ చెప్పా అన్నాడు. నేను చెప్పిన హీరో వెళ్ళి 100 మందిని చంపాడు హీరోయిన్ కోసం అన్న. లైక్ వెంటనే అడిగి ఎలాగొచ్చు మగధీర అని చెప్పేసి. సో నేను మొత్తం సినిమా ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాడికి, ఒక చిన్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. బట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు అన్నమాట. సేమ్ వే ర్యాక్ కూడా అలాగే వర్క్ అవుతుంది అన్నమాట ఇక్కడ మనకి. ఇక్కడ మీరు ఎలాగంటే మనం మూవీని ఒక ఇంటర్వెల్, ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్, హైలైట్ సీన్ అలా పెట్టుకుంటాము. ర్యాక్ కూడా ఎలా అంటే ఫర్ సపోజ్ లైక్ అంటే ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ కంపెనీలోని ఇంటర్నల్ డాక్యుమెంట్స్ వేరే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం నార్మల్గా చాట్ జీపీటీ ఇవన్నీ లైక్ ఓపెన్ చేస్తే లేదా ఎక్స్టర్నల్ పబ్లిక్లీ యాక్సెసిబుల్ డేటా మాత్రమే ఉంటుంది. కానీ మనం మన ఇంటర్నల్ డేటా లైక్ కంపెనీస్ డేటాని ఎక్స్టర్నల్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ లైక్ కంపెనీలో మనకి P1 ఇన్సిడెంట్స్ అయితే లైక్ ప్రొడక్షన్ ఫెయిల్యూర్ కానీ లైక్ లైక్ సంథింగ్ లాట్ ఆఫ్ టైమ్స్ ప్రొడక్షన్ ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు రూట్ కాజ్ అనాలిసిస్ డాక్యుమెంట్స్ చేస్తాం. అంటే అది ఎందుకు అయ్యింది, లైక్ డౌన్ టైం ఎంత అయ్యింది, లైక్ ఎవరు రిజాల్వ్ చేశారు, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తాం, ఇవన్నీ అవన్నీ కలిపి ఒక డాక్యుమెంట్స్ ఎట్లా పెట్టుకుని ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎన్నో పెట్టుకుంటాం. మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఇట్ కుడ్ బి లైక్ 1000 డాక్యుమెంట్స్ అలా ఉన్నప్పుడు మనం ప్రతి డాక్యుమెంట్ సెర్చ్ చేసుకోలేం కాబట్టి ఈ అన్ని డాక్యుమెంట్స్ని మనం ఏఐకి ఇచ్చేస్తాం. ఏఐకి ఫీడ్ చేసి నాకు ఇది ప్రాబ్లం వచ్చింది అంటే అదే సొల్యూషన్ పట్టుకొస్తుంది అన్నమాట డాక్యుమెంట్ నుంచి, అంటే మనం చదవకుండా. సో సింపుల్గా చెప్పాలి అంటే ర్యాగ్ అంటే లైక్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. అంటే ఒక కైండ్ ఆఫ్ లైక్ డేటాని రిట్రీవ్ చేసి ఆగ్మెంట్ అంటే లైక్ ఎల్ఎల్ఎం ఆర్ చాట్ జీపీటీకి ఇచ్చి ఇది కంటెక్స్ట్ అని చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ నుంచి జనరేట్ మనకి లైక్ ఏఐ ఏజెంట్ ఏదైతే ఉందో అది ఆన్సర్ జనరేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ర్యాగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే నేను ఎలా చెప్పాను, ఇప్పుడు ఒక మూవీలో మొత్తం సీన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, చిన్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కైండ్ ఆఫ్ ఇలాగేమంటే ర్యాగ్ కూడా మొత్తం డాక్యుమెంట్ దానికి అంటే మనం డివైడ్ చేసేస్తాం అన్నమాట సింపుల్ సెర్చ్కి. అంటే ఒక డాక్యుమెంట్ని చంక్స్ కింద డివైడ్ చేస్తాం. ఫర్ సపోజ్ చంక్స్ అంటే ఇక్కడ చెప్పినట్టు మూవీలో హైలైట్ సీన్, ఇంట్రడక్షన్ సీన్, క్లైమాక్స్ సీన్ కైండ్ ఆఫ్ అలాగే ఒక డాక్యుమెంట్లోని ఇది ఎర్రర్, ఇది లైక్ ఈ ఇన్సిడెంట్కి ఇది డౌన్ టైం, ఈ ఇన్సిడెంట్కి ఇది ఒక కైండ్ ఆఫ్ లైక్ డివైడ్ చేసుకుంటూ వెళ్తాం చంక్స్ కింద లైక్ బిగ్గర్ డేటా ఇంటూ స్మాలర్ డేటాని. అండ్ దీన్ని ఎంబీడ్ చేస్తాం. ఎంబీడెడ్ సిస్టమ్స్ అంటే సింపుల్గా ఇప్పుడు కంప్యూటర్కి డాగ్, క్యాట్ అంటే అర్థం అవ్వదు కాబట్టి మనం వన్స్ అండ్ జీరోస్ కింద పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ వన్స్ అండ్ జీరోస్ కన్వర్ట్ చేయడాన్ని దీన్ని మనం ఎంబీడింగ్ అంటాం. ఈ ఎంబీడ్ చేశాక మనం ఏం చేస్తామంటే ఈ డేటా మొత్తం ఒక దగ్గర స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసేది ఇవన్నీ లైక్ ఎంబీడ్ అంటే లైక్ ఇవి 10001 కింద కన్వర్ట్ అయిపోతాయి కాబట్టి ఇదంతా ఒక వెక్టార్స్ అవుతాయి. ఈ వెక్టార్స్ని మనం వెక్టార్ డేటాబేసెస్లో స్టోర్ చేస్తాం. అండ్ దాని తర్వాత ఏఐ వెళ్ళి ఈ వెక్టర్ డేటాబేస్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకొని మనకు కావాల్సిన ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైక్ ఆర్ఏజీ అని చెప్పి. బట్ ఇక్కడ వెక్టార్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఎందుకంటే ఇక్కడ కీవర్డ్స్ అంటే మనకి ఫర్ సపోజ్ ఇట్లా చెప్పాలి, ఎనీ సిమిలర్ వర్డ్స్ ఉన్నాయా, నాకు అర్థం కావట్లేదు. ఓకే ఫైన్. ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తు రావట్లేదు. అంటే రెండు సేమ్ వర్డ్స్ ఉంటే మీనింగ్ డిఫరెంట్ ఉంటాయి కదా కొన్ని కంటెక్స్లో. ఆ టైంలో కీవర్డ్స్ సేమ్ అయిపోతాయి బట్ మీనింగ్ డిఫరెంట్ అవుతుంటది కదా. సో కైండ్ ఆఫ్ అక్కడ మనకి వెక్టార్స్ హెల్ప్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను డాగ్ అని చెప్పేసి ఇది వెక్టర్ ఎలా సేవ్ చేసుకుంటుంది అంటే 0.82 0.15 సంథింగ్. ఇక్కడ 0.82 యానిమల్ అవ్వచ్చు, 0.15 లైక్ పెట్ అవ్వచ్చు, ఆర్ -0.44 లైక్ ఫర్ బాడీ అవ్వచ్చు. కైండ్ ఆఫ్ అట్లా ఒక మీనింగ్ వచ్చేటట్టు డాగ్ ని వెక్టార్ కింద సేవ్ చేసుకుంటది ఏ. సేమ్ వే క్యాట్ కూడా ఒక యానిమల్ పెట్ అండ్ లైక్ ఫర్, బట్ లైక్ డాగ్ అండ్ క్యాట్ లైక్ డిఫరెన్షియేట్ ఉంటది కాబట్టి ఒక కైండ్ ఆఫ్ లైక్ వెక్టార్స్ దగ్గరగా ఉంటాయి బట్ నాట్ సిమిలర్ వెక్టార్. సేమ్ వే కార్, ఇవి రెండు యానిమల్స్ కాకపోతే ఇది ఆటోమొబైల్ కాబట్టి యాజ్ యూ కెన్ సీ ఫస్ట్ థింగ్ ఇస్ -0.23, అంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది వెక్టార్. సో ఈ వెక్టార్ సెర్చెస్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే కీవర్డ్స్ అంటే కొద్దిగా ప్రాబ్లం వస్తుంది కాబట్టి లైక్ సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ని ఎన్నుకొని మనకి లైక్ రిప్లై ఇస్తుంటది అన్నమాట. సో అందుకు ఈ వెక్టార్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట. సేమ్ ఇక్కడ ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇది కొద్దిగా ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి మనం రాగ్ డైరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ మీకు చెప్పినట్టు మనకి ఏఐ మోడల్ కావాలి కాబట్టి మనం ఒలామా డౌన్లోడ్ చేస్తాం ఇక్కడ. ఒలామా విండోస్, లినక్స్ ఆర్ మ్యాక్ ఓఎస్. ఒలామాలో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ మోడల్ అయినా పిక్ చేసుకోవచ్చు కాబట్టి లైక్ ఈజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అందుకు లైక్ ఇక్కడ ఒలామా పిక్ చేసుకుంటున్నాం మనం అంతే. అండ్ యాజ్ ఐ సెడ్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్‌లో లైక్ కంపెనీలో లైక్ చాలా డేటా ఉంటది. ఓకే. క్రోమా డీబీ కూడా పుష్ చేస్తాను నేను. ఫైన్. మై బ్యాడ్. హ్మ్. ఇక్కడ లైక్ చాలా ఇవి ఉంటాయి కాబట్టి వాట్ డు యూ సే కంపెనీలోని చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. జస్ట్ ఈ 3 రీజన్స్ వల్లే ఫెయిల్ అవ్వదు కదా! ఇంకా లైక్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు ఫెయిల్యూర్‌లో. ఆర్ జూనియర్ మిస్టేక్ అవ్వచ్చు, ఆర్ లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదో డ్యామేజ్ అవ్వచ్చు, ఆర్ సమ్‌వన్ లైక్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ బై మిస్టేక్ ఏవో ఫైల్స్ డిలీట్ చేయొచ్చు. కైండ్ ఆఫ్ లైక్ బట్ నేనిక్కడ ఒక 3 ఇన్సిడెంట్ తీసుకున్నాను. లైక్ డాకర్ ఇమేజ్ ఫెయిల్యూర్, ఫెయిల్డ్ డాకర్ డిప్లాయ్‌మెంట్ అంటే అక్కడ డాకర్ ఇమేజ్ లేదు. సో, ఆ టైంలో మనం లైక్ రోల్ బ్యాక్ చేసాం ప్రీవియస్ ఇమేజ్‌కి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ సేమ్ వే సర్టిఫికేట్ ఎక్స్‌పైర్ అయ్యింది. బట్ ఎవరు చూసుకోలేదు. అండ్ లైక్ ఆర్‌డిఎస్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో, మనం దాని కెపాసిటీ పెంచాం. కైండ్ ఆఫ్ లైక్ 3 డాక్యుమెంట్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఈ రిపోర్ట్ నేను క్లోన్ చేసుకున్నా. యాహ్! ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద వన్. ఇది టెర్మినల్. హ్మ్. సో, ఇక్కడ ఈ 3 డాక్యుమెంట్స్ నేను సేవ్ చేసుకున్నా. ఫస్ట్ థింగ్ నేనేం చేస్తున్నానంటే ఓకే. ఫైన్. లెట్స్ ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ డిలీట్ చేసేద్దాం. ఇంకొకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్ జస్ట్ ఇది ఒక డెమో కాబట్టి వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసుకుంటున్నా. అండ్ వన్స్ యాక్టివేట్ చేసుకున్నాక లైక్ ఇవి అన్ని ప్యాకేజెస్ నేను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా లైక్ మాడ్యూల్స్. లైక్ ఈ మాడ్యూల్స్ దీనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యాహ్! లాంగ్‌చెయిన్ అనేది ఇక్కడ మన కోర్ ఫ్రేమ్‌వర్క్ మాట. సింపుల్‌గా లైక్ రాగ్‌కి కోర్ ఫ్రేమ్‌వర్క్ అనొచ్చు. అంటే లైక్ ఎంబెడింగ్స్ గానీ, వెక్టార్స్ గానీ లైక్ సిమిలర్‌గా ఇక్కడ నేను మార్క్‌డౌన్ ఫైల్స్ పెట్టుకున్నాను డాట్ ఎండీ అని. అట్లా కాకుండా మనకు పీడీఎఫ్‌లు ఉంటాయి, డాక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. లైక్ పార్సింగ్‌కి కూడా లైక్ ఈ లాంగ్‌చెయిన్ యూజ్ చేస్తారు. సో, అందుకు ఈ లాంగ్‌చెయిన్ మొత్తం. అండ్ క్రోమాడీబీ మన డేటాబేస్. యాజ్ ఐ సెడ్ ఇవి వెక్టార్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ వెక్టార్స్ అన్ని ఒక స్టోర్ చేస్తాం కాబట్టి దట్స్ వేర్ క్రోమాడీబీ కమ్స్ ఇంటూ ప్లే అన్నమాట. అండ్ మార్క్‌డౌన్ ఎందుకంటే ఇక్కడ మనం మార్క్‌డౌన్ ఫైల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇది హెచ్‌టీఎంఎల్ కింద కన్వర్ట్ చేస్తది. అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా వాటెవర్ కొన్నిసార్లు యూ కుడ్ హావ్ లైక్ ఇమేజెస్ ఆర్ ఎనీథింగ్ కోడ్ ఆర్ ఎనీథింగ్ ఒక కంప్లీట్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా కాబట్టి ఐయామ్ జస్ట్ ఇన్‌స్టాలింగ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా హియర్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒలామా ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి అండ్ మనం లైక్ ఈ డేటాని ఎంబెడెడ్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఒలామా మోడల్ వాడతాం. ఒలామా నోమిక్ ఎంబెడెడ్ టెక్స్ట్ అని చెప్పి. లెట్ మీ యూజ్ దిస్. ఒక్కసారి చెక్ చేస్తాను ఉన్నదా లేదని చెప్పి. యాహ్! ఒలామా నోమిడెడ్ టెక్స్ట్ అండ్ ఇంకోటి లామా 3. లామా 3 దేనికి వాడుతున్నాను అంటే ఇక్కడ మనం యాజ్ ఐ సెడ్ లైక్ మనం ఒక ఎల్ఎల్ఎంకి ఇస్తాం. అది ఆన్సర్ జనరేట్ చేస్తది అన్నాను కదా! సో, దానికి లామా 3 వాడతాం. ఇక్కడ 2 మోడల్స్ మాత్రం వాడుతున్నా. ఒకటి ఏందంటే డేటాని వెక్టార్స్ కింద కన్వర్ట్ చేయడానికి. ఇంకొకటి ఏందంటే ఆ వెక్టార్స్ కన్వర్ట్ అయింది మనకు ఆన్సర్స్ ఇవ్వడానికి మాట. దాన్ని రీడ్ చేసి ఆన్సర్స్ ఇవ్వడానికి. సో, యాహ్! లెట్స్ గో. సో, దిస్ ఈస్ వేర్ లైక్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డాక్యుమెంట్స్ మొత్తం మన ఏఐకి లైక్ ఇంజెస్ట్ చేస్తాం. అంటే లైక్ డేటా ఫీడ్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే వాటెవర్ ఇట్ ఈస్ లైక్ ఇన్సిడెంట్స్‌లో ఏవైతే లైక్ మార్క్‌డౌన్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ లోడ్ చేసుకోమని చెప్తున్నా. అండ్ హెడర్స్‌ని టైటిల్ అండ్ సెషన్ కింద డివైడ్ చేసుకోమంటున్నా. రెండే 2 హెడర్స్. అండ్ లైక్ ఎలా అయితే హెడర్ టైటిల్ అండ్ సెషన్ కింద నేను డివైడ్ చేశానో
దాన్ని నేను చంక్స్ కింద డివైడ్ చేయమంటున్నాను అనమాట. సో వాట్ ఎవర్ ద చంక్స్ ఆర్ దేర్, అంటే ఇక్కడ మీకు ఎట్లా డివైడ్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ లైక్ కుబర్నెటస్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ, కుబర్నెటస్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ కమా డౌన్ టైమ్, ఇది ఒక చంక్. కుబర్నెటస్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ ఎర్రర్ మెసేజ్, ఇది ఒక చంక్. ఇది ఇక్కడ నుంచి టూ చంక్స్. కుబర్నెటిస్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ రెన్యూ సర్టిఫికేట్, ఇది త్రీ చంక్స్. సో అట్లా మాట. సో సింపుల్గా చెప్పాలి అంటే టైటానిక్ ఇంటర్వెల్ సీన్ అంటాం, టైటానిక్ క్లైమాక్స్ సీన్ అంటాం, లేదా మగధీర ఇంట్రడక్షన్ సీన్ అంటాం, అలా అన్నమాట. సో అట్లా నేను చంక్స్ డివైడ్ చేస్తున్నా డేటా కింద. ఫస్ట్ ఫీడ్ చేస్తున్నా, అంటే లైక్ డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేశాక ఏవైతే చంక్స్ ఉన్నాయో ఒక్కొక్క చంక్ని నేను ఎంబెడెడ్ టెక్స్ట్కి ఇస్తున్నా అన్నమాట. సింపుల్గా మోడల్కి ఇచ్చేసి మోడల్ని వెక్టర్ కింద కన్వర్ట్ చేయి, కన్వర్ట్ చేసినాక క్రోమా డీబీలో సేవ్ చేయని చెప్తున్నా. దిస్ ఇస్ ఆర్ వెక్టర్ డేటాబేస్. ఓకే, ఇప్పుడు లెట్స్ గో ఫర్ దిస్. ఓకే, ఈవినింగ్ కొద్దిగా టైం పడుతుంది, లెట్స్ వెయిట్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, ఇప్పుడు చూస్తే లైక్ చంక్స్ పెరిగాయి. యాక్చువల్గా ఇంతకు ముందు ఒక తప్పు చేసినాం ఇంగ్లీష్ సెషన్లో, 11 చంక్స్ వచ్చినాయి, నేను కూడా చూసుకోలేదు అది. సో ఇక్కడ నేను డేటా రీడ్ చేసి ఇంకొకటి డాగ్స్ డాట్ లోడ్ అని చెప్పేసి ఇంకొకటి పెట్టా. సో డేటా ఓవర్ రైడ్ అయిపోయింది. సో అదొక మిస్టేక్ అయింది ఇందాల సెషన్లో. ఫైన్, నాకు తెలిసి వివేక్ అర్థమై ఉంటుంది. ఫైన్. సో డేటా ఇక్కడ చూస్తే క్రోమా డీబీ అని చెప్పేసి సపరేట్ ఒకటి క్రియేట్ అయింది, ఇది మన వెక్టర్ డేటాబేస్. సో ఇక్కడ మన ర్యాక్ వచ్చేసాం. ఇంకా మనం ఏం చేస్తున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ క్రోమా డీబీని ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ద వెక్టర్స్ అండ్ చాట్ ఉలమా, దిస్ ఇస్ ద వన్. అంటే మనం లైక్ డైరెక్ట్ చాట్ చేసుకోవడానికి ఎంబెడ్ చేసుకుంటాం, మోడల్ వాడతాం. సింపుల్గా ఇంకా ర్యాక్ డిజైన్ చేసేసాం అన్నమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఇంజస్ట్ ఒక్కటే ప్రాబ్లం. దాని తర్వాత లైక్ నేను చెప్తున్నా, దీనికి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే కే ఈక్వల్ టు 3 అంటే సిమిలర్ గా ఉన్న సెర్చెస్ అట్లీస్ట్ లైక్ త్రీ చంక్స్ అయినా తీసుకురా యూజర్ అడిగిన క్వశ్చన్ కి, కే ఈక్వల్ టు 3 అంటే. సో బేస్డ్ ఆన్ దట్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం యూజర్కి ఇచ్చేసి, ఐ మీన్ లైక్ ఎల్ఎల్ఎం ఏజెంట్కి ఇచ్చి, ఎల్ఎల్ఎం ఏజెంట్ పెట్టి ఎల్ఎల్ఎం ఏజెంట్ మనకి ఇక్కడ ఆన్సర్ ఇస్తుంది లైక్ లామా 3. లెట్స్ యాక్చువల్లీ గో ఫర్ ఇట్. ఓకే, లెట్ మీ క్లియర్. ఇక్కడ ఆర్డిఎస్ క్వశ్చన్ అడుగుదాం, ఇందాక ఇది తప్పు చేసి. సో నేను నా ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్ ఫిల్ అయిపోయింది, లైక్ నేను ఏం చేయాలి ఇప్పుడు అని అడిగాను. సో ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ వెక్టార్ సెర్చ్ చేసుకుంటుంది కాబట్టి ఇది సిమిలర్ సెర్చ్ ఉంటుంది కాబట్టి, సో దీని దగ్గరికి వెళ్తుంది ఈ డాక్యుమెంట్ దగ్గరికి. అండ్ ఆర్డిఎస్ ఈ రెండు డాక్యుమెంట్స్లో లేవు కాబట్టి ఇట్ మైట్ ఇగ్నోర్ దాట్ అన్నమాట. లెట్స్ వెయిట్ ఫర్ ఆన్సర్. Yeah, as you could see, like try to free up disk space by deleting unnecessary files, truncate tables, if applicable. So, ఇది kind of, let's see. I think స్టోరేజ్ స్పేస్ ఇంక్రీజ్ చేయడానికి కైండ్ ఆఫ్ లైక్ ఇది నోల్ సొల్యూషన్ కూడా ఇచ్చినట్టుంది. యాడ్ ఈడబ్ల్యూఎస్ వాల్యూమ్. ఓకే, లెట్స్ గో ఫర్ కుబర్నెటస్ సర్టిఫికేట్ ఫెయిల్యూర్. దీంతో ఒకటే బాధ, ఇది లైక్ చాలా స్లో ఉంది కొద్దిగా. బట్ లైక్ దీని స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు, లైక్ దేర్ ఆర్ అదర్ థింగ్స్ కాల్డ్ BM25 అండ్ సెమాంటిక్ సెర్చ్. అవి ఇమీడియట్ చేస్తే దీని రెస్పాన్స్ కొద్దిగా పెరుగుతుంది అన్నమాట, అంతే. Yeah, so to confirm the API certificate has issue expired. So this is something, as I said, like Kubernetes API certificate expired. Maybe ఇక్కడ ఈ డాక్యుమెంట్ చదువుకుంటూ వెళ్తుంది అన్నమాట, అంతే. యా, లెట్ మీ జస్ట్ క్యాన్సిల్ ఇట్. ఫైన్, ఒక సెకండ్.
యా, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే. యా, దట్స్ ఆల్ ఫర్ ద సెషన్. ఒక్క నిమిషం, నేను చాట్ చూడలే. ఓకే, ఫైన్. కెమెరాస్ ఆన్ చేస్తారా ఇద్దరు ఎవరైనా?